ఈరోజు పొద్దున్నే ఏరుశనగకాయలు ఉడకబెడుతున్నా. కడిగి పొయ్యి మీద పెట్టాను. గ్యాస్ వెలిగిస్తే బాగా ఉడికిన తర్వాత కిందకి దింపేసేది. ఈ ఎండల కాలం ఏదో ఒకటి తినకపోతే మనుషులకి ఎనర్జీ ఉండదు. అందుకని ఒకరోజు మొలకెత్తనాలు, ఒకరోజు ఏరుశనగకాయ పప్పులు, ఒకరోజు వచ్చేసి ఈ ఖర్జూరం, ఒకరోజు జావా అనేది మామూలే కంటిన్యూ ఎప్పుడూ ఉంటుంది. కాస్తానే ఉంటాను. జావ కూడా కాసి పెట్టేశాను. జావా పెరిగేసామా కలుపుకొని తాగేసేది. పిల్లకాయలు రావాలి, పిల్లకాయలు అందరూ నిద్రలు లేయాలి కదా, లేస్తే జావా ప్రతిరోజు ఉంటుంది. జావా అన్నం వేసి చేస్తా. అన్నం వేసి ఎందుకు చేస్తానంటే కడుపులో కొంచెం ఒత్తుగా ఉంటుంది. అచ్చంగా చేసామనుకో అంత తాగినట్టు అనిపించింది. ఇప్పుడు దీంట్లో మనకు నచ్చింది వేసుకోవచ్చు. పాల, పెరుగా, లేదా ఉట్టి నీళ్ళ, ఎర్రగడ్డ వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయ, ఊరగాయ. అదే ఊళ్ళో సాయిస్ని బట్టించి పిల్లకాయలే కాదు, మనమే కాదు, ఎవరైనా కూడా సరే. ఇప్పుడు అవి తాగేస్తాం, గమ్ముకుంటాం. కొంచెం మొలకెత్తనాలు తింటాం. మొలకెత్తనాలు అనేది నేను ఎప్పుడు కంటిన్యూగా వేస్తూనే ఉంటాను. ఇవి నిన్న వేసాను, నిన్న తిన్నారు పిల్లలు. ఇంకా కూడా కొంచెం ఉన్నాయి. అలా మొలకెళ్ళి ఎత్తేస్తా, గిన్నెలోనే పోసేసి ఎత్తేస్తా. సజ్జలు, పెసలు వేస్తాను, పెసలు సజ్జలు. దీంట్లో అలసందలు వేస్తాను, ఏరుశనగకాయ పప్పులు. ఇవన్నీ కూడా ఎనర్జీ కోసమే, పిల్లలకు కానీ మనకు కానీ మంచిగా ఆరోగ్యం ఉండడం కోసమే చేస్తాను ఎప్పుడు కూడా. కాకపోతే ఏందనంటే ఇప్పుడు కొత్తగా అంటే చేసేది ఏం లేదు. నేను ఎప్పుడు అవే చేస్తుంటాను. నాకు అలాగే చేసుకొని తినడం కూడా చాలా ఇష్టం కూడా. ఏరుశనగకాయ పప్పులు కానీ, ఏరుశనగకాయ ఉండలు కానీ, నూలు ఉండలు కానీ అన్నీ చేసేది. కాకపోతే ఇప్పుడు కూడా కొన్ని చేస్తున్నా, కొన్ని మాత్రం యూట్యూబ్లో పెట్టగలుగుతున్నా, కొన్ని అయితే పెట్టట్లేదు. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. ఈ ఎండల కాలం అయితే ఏదో ఒకటి కడుపులో మేత పడాలి, లేకపోతే ఒకటే నీళ్లు తాగాలి. ఎలక్ట్రానికల్ పౌడర్ తెచ్చుకొని తాగాలి. గ్లూకోజ్ ఇది ఈ కూల్ డ్రింకుల కన్నా ఇలాంటివైతే నిమ్మకాయ రసం తీసుకొని తాగడం, ఇలాంటివన్నీ చేసుకోవాలి. అన్నీ అయితే నేను చేస్తాను, కానీ అవన్నీ అయితే నేను పెట్టను యూట్యూబ్కి. మొత్తంగా చేసుకొని అన్నీ తాగడమే. ఆరోగ్యపరంగా అయితే చాలా మంచివి చిట్కాలు అయితే నేను పాటిస్తాను. కానీ అవన్నీ కూడా మీకు చెప్పాలని కూడా ఉంటుంది. మీకు నాకంటే బాగా తెలుసు కాబట్టి నేను చెప్పను. ఆరోగ్యానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా పాటిస్తాను. ఎందువల్లంటే మనం బాగుంటేనే మన బిడ్డలు బాగుంటారు, మన కుటుంబం బాగుంటుంది. మనం బాగలేకపోతే మన పిల్లలు కానీ మన కుటుంబం కానీ నలిగిపోతుంది, చితికిపోతుంది. అలా ఉండడం నాకు ఇష్టం ఉండదు. నేను ప్రతి ఒక్కటి ఆరోగ్య సూత్రాలు పాటిస్తాను. గ్యాస్ కూడా వెలిగించాను, మండతా ఉంది. ఇవి ఉడకాలి. ఉడికిన తర్వాత బెల్లము, పప్పులు వలుచుకొని తింటే చాలా బాగుంటుంది. మా ఊళ్ళు అంటారు, నేను ఎక్కువగా పచ్చి ముడి పదార్థాలు ఎక్కువ తింటాను. నువ్వు ఎక్కువ ముడి పదార్థాలు తింటావు, పచ్చి తింటావు, కానీ నీకెందుకు ఒళ్ళు నొప్పులు అవి ఇవి వస్తున్నాయి అంటారు. ఒక్కొక్కరు ఒంటి తీరది. లేకపోతే నాకు అసలు థైరాయిడ్ రావాల్సిన ఇదే లేదు. నాకు కూడా గొంతుకు థైరాయిడ్ వచ్చేసింది. నేను అన్నీ చాలా పర్ఫెక్ట్గా, చాలా జాగ్రత్తగా పాటిస్తాను. నేను ప్రతిదీ కూడా ఎగుడు దిగుడు కంటే ఏది చేయను. పచ్చివే అనంటే కొంచెం ఉదరా బదరా ఉడికినట్టువి బెండకాయలు కానీ, చిక్కుడుకాయలు కానీ తాలింపులు భలే చేస్తాను నేను. చిక్కుడుకాయ కానీ, బెండకాయ కానీ, అరటికాయ కానీ, దోసకాయ కానీ, ఇలాంటివన్నీ ఫ్రైలు కానీ, కూరలు సూపర్గా చేస్తా. అవి కూడా ఇప్పుడు యూట్యూబ్ వల్ల ఎక్కువగా చికెను, మటను, చేపలే చేస్తున్నాను. మేమంతా ముందైతే చెప్పాలనంటే ఒక పప్పు చేసుకునేసి వడియాలు, అప్పడాలు, నేను వడియాలు బాగా పెట్టేదాన్ని, అప్పడాలు వేయించుకొని తినేసేవాళ్ళం. ఒక ఆదివారం పూట మాత్రమే మేము చికెన్ చేసేవాళ్ళం. మధ్యలో మాకు ఎవరైనా చుట్టాలు వచ్చి చికెన్ చేసినప్పుడు నాకు అనిపించేది, ఓయమ్మ ఈరోజు ఆదివారం ఏమో అని అనిపించేది. కానీ ఆ రోజు ఆదివారం అయితే కాదు. ఇప్పుడైతే ప్రతిరోజు చికెను, మటను, చేపలు ఏదో ఒకటి దానికి అలవాటు పడిపోయి ఇప్పుడు పప్పు కూరలు అంటే అస్సలు తినలేకపోతున్నామండి. మాకు అలాగే అలవాటు ఇచ్చేసింది. అంతకుముందు అంత అలవాటు లేదు, అంత తినేవాళ్ళం కనుక ఎక్కువ ఏంటంటే ఇప్పుడు పులుసులు మీకు చూపిస్తున్నాను, కానీ మేము ఎక్కువగా ఫ్రైలే చేసుకొని తింటాం. ఎక్కువ టమాటాలు, ఎర్రగడ్డలు వేసి చక్కగా వేయించుకుంటే ఆ ఫ్రై వేసుకొని, ఆ ఊరిపి వేసుకొని, ఆ గుజ్జు వేసుకొని తింటా ఉంటే ఆ రుచి, ఆ టేస్టే వేరు. అది వేరే లెవెల్, ఎంత బాగుంటుందో. చేపలు కూడా ఏం చేస్తాను, ఎక్కువగా 3-4 కేజీలు తీసుకుంటాను ఎప్పుడైనా.
అవి శుద్ధంగా ఫ్రై చేసేస్తే మా పిల్లలు అవి శుద్ధంగా మేము ఒలుచుకొని తినేస్తాం. ఇప్పుడు ఏంటంటే అవి రకరకాలుగా మసాలాలు అవి ఇవి పెడుతున్నాం, కానీ నేను పెట్టి చేస్తున్నాను, బాగానే ఉంటున్నాయి. మీరు లైకులు చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. అంటే ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, బాగా చేసేవాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు. అలా అని కాదు, వాళ్ళకి నచ్చిన ఇదిలో వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా చేస్తూ ఉంటారు. కానీ అందరూ కూడా చూడాలి, లైక్ చేయాలి, అందరివి చేయాలి. ఒక్కరివని కాదు, నాలాంటి వాళ్ళు ఎంతో కొన్ని వేలల్లో కోట్లల్లో ఉన్నారు. అందరిని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో ఆసక్తితో చేస్తుంటారు, ఎదురు చూసి నా ఛానల్ చూస్తున్నారు, నాకు సబ్స్క్రైబ్లు వస్తున్నాయి, లైకులు వస్తున్నాయని. మరి అలాంటి ఆశ నిరాశ కాకూడదు కదా, తృప్తిపరచండి. ఇంతే నేను చెప్పేది, ఇంతకన్నా ఏం చెప్పేదంటే ఉండదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి.